మీ షార్ట్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ప్రాపర్ సొల్యూషన్, ప్రాపర్ కాన్సెప్ట్స్తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, సగం చూసి స్కిప్ చేసి మళ్ళీ వ్యూస్ రావట్లేదని అయితే కామెంట్ చేయకండి. మీ అందరూ గ్రో అవ్వాలనే కాన్సెప్ట్తో నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్తున్నాను అనమాట. సో చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. పెద్ద టైం ఏం పట్టదు, సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీ షార్ట్ వీడియోస్ కూడా వైరల్ అవుతాయి అనమాట. ఒక్క షార్ట్ వీడియో వైరల్ అయినా సరే మీకు కావాల్సిన టోటల్ వ్యూస్ కానీ టోటల్ సబ్స్క్రైబర్స్ కానీ దాని నుంచి వస్తారు. సో డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు క్లియర్గా అనాలిసిస్ చేసి చూపిస్తాను. మీరు కూడా దీన్ని చూసి నేర్చుకోండి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు కంప్లీట్ డీటెయిల్స్, షార్ట్స్ ఎలా చేయాలని డీటెయిల్స్ అయితే కంప్లీట్గా తెలుస్తాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ స్క్రీన్ రికార్డింగ్ అయితే చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది సుమా గారి వీడియో, మీరు చాలామంది చూసే ఉంటారు. సో సుమా గారు ఇట్లా ఎగ్స్ త్రో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈలోపు కింద సుమా గారి డబల్ రోల్ అనమాట, కింద అన్ని క్యాచ్ చేసి మొత్తం ఇవన్నీ నేను బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేస్తా, పప్పు వండుకోవడానికి యూజ్ చేస్తా, బాతింగ్ యూజ్ చేస్తా అని చెప్తున్నారు అనమాట. హ్యాపీ హోలీ అని చెప్తున్నారు. అది టోటల్ ఓవరాల్ కాన్సెప్ట్. మీకు ఇది క్లియర్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు వీడియో చూడగానే ఏమనిపించింది చెప్పండి, మీకు నచ్చిందా నచ్చలేదా? సో యునానిమస్ ఆన్సర్ ఏమని ఉంటుందంటే నచ్చింది అనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు లైక్స్ చూడండి, 2.2 lakhs ఉన్నాయన్నమాట. అంటే 2,20,000 లైక్సే ఉన్నాయి. ఇంకా మీరు వ్యూస్కి వచ్చేటప్పటికి చూస్తే నాకు తెలిసి దాదాపుగా ఒక 60 lakhs అంటే 6 million, 68 lakhs ఉన్నాయి. 68 lakhs అంటే దాదాపుగా 7 million వ్యూస్ ఉన్నాయన్నమాట. సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళడానికి సుమా గారే మెయిన్ రీజన్ అంటే కాదనమాట. మీరు ఒకసారి సుమా గారి ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. ముందు వీడియో చూడండి, 35 lakhs ఉన్నాయి. దాని ముందు వీడియో చూడండి, 23 lakhs, 5.7 lakhs, 6.1 lakhs. సో ఈ వీడియోస్కి ఈ లేటెస్ట్ వీడియోకి డిఫరెన్స్ ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకుంటే మీరు షార్ట్ వీడియోస్ ఎలా చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఐడియా వస్తుంది అనమాట. సేమ్ షార్ట్ వీడియో మ్యూజిక్ యూస్ చేసుకొని కొంతమంది షార్ట్స్ చేశారు. వాళ్ళకు కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్లో మీరు చూడొచ్చు. ఫస్ట్ వీడియో 13K వ్యూస్ ఉన్నాయి, సెకండ్ వీడియో 97K వ్యూస్ ఉన్నాయి. ఇది ఆబ్వియస్గా రీమేక్ వీడియో కాబట్టి సుమా గారి కాన్సెప్ట్ తీసుకుని చేస్తున్నారు కాబట్టి అంత వెళ్ళి ఛాన్స్ ఉండదు. దాదాపుగా 6 million 7 million వెళ్ళి ఛాన్స్ ఉండదు. సో ఉన్న దాంట్లో కొంచెం బెటర్గా 1 lakh వ్యూస్ అయితే ఇక్కడ 97,000 ఉంది కదా, 1 lakh వ్యూస్ దగ్గరలో అయితే ఈ ఛానల్కి అయితే ఉంది. ఫస్ట్ దానికైతే 13,000 వ్యూస్ ఉన్నాయన్నమాట. మిగతావన్నీ చిన్న చిత్తగా రియాక్షన్ వీడియోస్ అట్లాంటివి అవి మనం పెద్ద పట్టించుకోకలేదు. రియాక్షన్ వీడియోస్ పెద్దగా ఎవరు చూడట్లేదు అనమాట. రియాక్షన్ వీడియో అని కనిపించగానే స్కిప్ చేసేస్తున్నారు. సో రియాక్షన్ వీడియోస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, దాన్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ పాత్రలో కూడా మీరు వెళ్ళకండి రియాక్షన్ వీడియోస్కి. సో అది మన మెయిన్ కాన్సెప్ట్ కాదు. మనం ఈ వీడియోని ఎలా యూస్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడదాం. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వీడియో చూడండి, 13,000 వ్యూస్ వచ్చినాయి కదా. ఈ వీడియో చూడండి, సింపుల్గా ఒక ఆమె నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వాటర్, ఎగ్స్ ఇవన్నీ త్రో చేస్తున్నారు అనమాట. సో యాజ్ యూజువల్ సేమ్ కాన్సెప్ట్ సేమే, దాన్ని రీమేక్ చేశారు. ఇక్కడ నేను అన్నీ తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి అదంతా అని చెప్తున్నారు, హ్యాపీ హోలీ అని చెప్తారనమాట. సో ఈ వీడియో మీరు చూసారు కదా, దీనికి ఈ నెక్స్ట్ 1 lakh అని చెప్పా కదా, ఈ వీడియో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే రన్ అవుతుంది. కాన్సెప్ట్లో డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే సేమ్ ఆడియో యూజ్ చేశారు కాబట్టి సేమ్ అక్కడ ఇక్కడ ఒకటే ఉందన్నమాట. కాకపోతే అండ్ అప్లోడ్ టైం కూడా నేను చెక్ చేశాను, ఇద్దరు దాదాపుగా ఒకే టైంలో అప్లోడ్ చేశారనమాట. ఈ వీడియో ముందుకు ఎందుకు వెళ్ళింది అండ్ ఇంతకుముందు నేను చూపించిన 13,000 వ్యూస్ ఉన్న వీడియో ముందుకు ఎందుకు వెళ్ళలేదు? సో ఈ 13,000 అయినా ఎక్కువ అని మీరు అనుకోవచ్చు, కాకపోతే కాన్సెప్ట్ స్ట్రాంగ్, ట్రెండింగ్ అందరూ చేస్తున్నారు కాబట్టి అంతవరకు వెళ్ళిందనమాట. అందులో కూడా ఈ ఫస్ట్ వీడియోకి 13,000 ఎందుకు వచ్చాయి, 97,000 ఎందుకు వచ్చాయంటే మీరు సింపుల్గా కొన్ని కాన్సెప్ట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెకండ్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, అక్కడ వెళ్తున్నారు, మళ్ళీ ఇక్కడ పైనుంచి చూస్తున్నారు, మళ్ళీ త్రో చేస్తున్నారు. ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎడిటింగ్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎడిటింగ్ అనేది మీరు డైరెక్ట్గా రికార్డ్ చేసిన తర్వాత ఫోన్లో చేసేది కాదు. మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఎడిటింగ్ అనేది ఉంటుంది అనమాట. రికార్డ్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ అంటే ఏంటి, మీరు ముందే ఎలా ఎడిటింగ్ చేస్తారని ఊహించుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. కాన్సెప్ట్ ఏంటంటే కింద ఒక ఆమె వెళ్తారు, పైన ఒక ఆమె ఉంటారు. సో సింపుల్గా అంతకుముందు 13,000 వ్యూస్లో చూస్తే కింద ఒక ఆమె నడుచుకుంటూ వెళ్తున్నారు, పైన ఒక ఆమె ఉన్నారు. కానీ ఇక్కడ కట్స్ ఏమీ లేవు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆమె నడుచుకుంటూ వెళ్తున్నారు, ఈలోపు ప్యారల్గా పైనుంచి చూస్తున్నారు కదా, పైనుంచి చూసే ఆమె వీడియో లేదనమాట, ఆ కట్ షాట్స్ లేవు. వేరేస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏమో పైనుంచి చూస్తున్నారు, కింద వెళ్తున్నారు, మళ్ళీ పైనుంచి చూస్తున్నారు. కట్స్ ఉన్నాయి చూడండి. కట్స్ ఎడిటింగ్లో మీకు ఆ కట్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మీరు ముందే రికార్డ్ చేసుకోలేదనుకోండి, రికార్డ్ చేసుకొని ఫుటేజ్ ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్గా సింపుల్గా ఒక షాట్ తీసుకున్నారు, తర్వాత ఇంకో షాట్ తీసుకున్నారు, వాటిని మీరు ఎడిటింగ్ కూడా చేయలేరనమాట. మీరు రికార్డ్ చేస్తున్నప్పుడే ఎడిటింగ్లో ఎలా ఉండాలి, ఎడిటింగ్లో ఫస్ట్ ఈ క్లిప్ రావాలి, తర్వాత ఈ క్లిప్ రావాలి అని చెప్పి
ముందే మీరు ఊహించుకోవాలన్నమాట. దాన్నే స్క్రిప్ట్ అంటారు. మీరు స్క్రిప్ట్ ముందే రాసుకోవాలి. ఫస్ట్ ఏ క్లిప్ వస్తుంది, తర్వాత ఏ క్లిప్ వస్తుంది అని మీరు ముందే ఊహించుకోవడం వల్ల షూటింగ్ కూడా మీరు అకార్డింగ్గా చేసుకోవచ్చు. షూటింగ్ మీరు దానికి తగినట్టుగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను సుమా గారి ఎగ్జాంపుల్కి ఒకసారి బ్యాక్ వెళ్తాను. ఇక్కడ మీకు కంపారిజన్ చూపించాను, ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళిందని కంపారిజన్ చూపించాను. సుమా గారి వీడియో ఎందుకు పర్ఫెక్ట్గా వర్క్ అయింది అనేదానికి కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. లాస్ట్లో నేను సమ్మరీ చెప్తాను, మీరు ఏ కాన్సెప్ట్స్ ఇందులో తెలుసుకోవాలని సమ్మరీ కూడా చెప్తాను, అవి మాత్రం మిస్ చేయకండి. సో ఫస్ట్ నేను ఎడిటర్లో ఈ వీడియోని తీసుకున్నాను. సుమా గారి వీడియోని ఎడిటర్లో తీసుకొని నేను ఏం చేశానంటే ఎక్కడెక్కడైతే వాళ్ళు కట్స్ వేసుకొని కలిపారో అవన్నీ నేను మళ్ళీ కట్స్ వేసాను. మీకు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, మధ్య మధ్యలో ఇక్కడ కట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ నేను కట్స్ వేసాను అనమాట, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ దాదాపుగా 17 సెకండ్స్, జస్ట్ 17 సెకండ్స్ ఉన్న వీడియోలో 18 కట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 17 కట్స్ ఉన్నాయి, 18 క్లిప్స్ ఉన్నాయన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని క్లిప్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. క్లిప్స్ అనమాట, ఇలా చాలా క్లిప్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ముందే ఎడిటింగ్లోనే వీళ్ళు ఊహించుకుంటారు అనమాట. అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడే వీళ్ళు ఎడిటింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ ముందే స్క్రిప్ట్లో ఊహించుకుని ఉంటారు. సో స్క్రిప్ట్లోనే కొంత ఎడిటింగ్ ఉంటుంది అనమాట. మీరైనా సరే యాజ్ ఇట్ ఈస్ మీరు రిప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, యాజ్ ఇట్ ఈస్ మీరు ఇదే వీడియోని తయారు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు కూడా సేమ్ కాన్సెప్ట్లో వెళ్ళాలి. అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ వస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడండి, సుమా గారు నడుచుకుంటూ వెళ్తున్నారు. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను, సుమా గారు నడుచుకుంటూ వెళ్ళేది ఒక 2-3 సెకండ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ సుమా గారు నడుచుకుంటూ వెళ్తున్నారు. మనమైతే ఎలా రికార్డ్ చేస్తాం, ఒక కెమెరా పెడతాము, లేదా మన పిల్లల్ని ఎవరినో ఒకరిని పట్టుకొని కెమెరా షూట్ చేయమని చెప్తాం, లేదా మన హస్బెండ్ వైఫ్ ఎవరో ఒకళ్ళు వాళ్ళని కెమెరా షూట్ చేయమని చెప్తాం. సో మనం నడుచుకుంటూ వస్తాం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ సుమా గారు నడుచుకుంటూ వస్తున్నారు కదా, ఇది ఫస్ట్ షాట్. నెక్స్ట్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే సుమా గారు నడుచుకుంటూ వెళ్ళేది సెకండ్ షాట్, పైనుంచి తీశారు చూడండి. నెక్స్ట్ మళ్ళీ సుమా గారు ముందు నుంచి నడుచుకుంటూ వచ్చి, ఇట్లాంటివి 2 షార్ట్స్ ఉన్నాయి అనమాట. ఒక్క నడకకే జస్ట్ ముందు నుంచి ఒక వీడియో తీసుకున్నారు, పైనుంచి కూడా ఒక వీడియో తీసుకున్నారనమాట. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, నడక ఒకటే కాకపోతే 2 క్లిప్స్ ఇంక్లూడ్ చేశారు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ పైనుంచి సుమా గారు చూస్తున్నారు, ఇక్కడ దాదాపుగా దగ్గరికి వస్తున్నారు, అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక క్లిప్ చూస్తే టమాటోని ఇలా తీసి కెమెరా మీదే, అంటే మీరు ఇలా ఫోన్ ముందు పెట్టుకొని కెమెరా మీదే టమాటో వేస్తున్నట్టుగా కొన్ని షార్ట్స్ అయితే రికార్డ్ చేసుకున్నారనమాట. సో సింపుల్గా ఈ వీడియో ఎలా రికార్డ్ చేసి ఉంటారనేది నేను మీకు చెప్తాను. సుమా గారు డబల్ రోల్ కాబట్టి ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళేది సెపరేట్గా తీయాలి, ప్లస్ పైన ఉన్నది సెపరేట్గా తీయాలి, ఆ 2 పార్ట్స్ అనమాట. సో ఫస్ట్ ఎలా రికార్డ్ చేస్తారంటే ఫస్ట్ కింద ఉన్నది నీట్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆబ్వియస్గా అది చేసి ఉంటారు, లేదా తర్వాత రెడీ అయిన తర్వాత కింద చేస్తుంటారు. ఏది ముందు చేస్తారు ఏది వెనక చేస్తారు అనేది ఇమ్మెటీరియల్, తర్వాత మనం కలుపుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీరు ఈ గుడ్లు వేసేది, పైనుంచి నీళ్ళు వేసేది, లేకపోతే షాక్ అయ్యేది, ఆ పైన జరిగేది అంతా ఉంది కదా, అదంతా ఒకేసారి తీసుకుంటారు అనమాట. అండ్ కింద జరిగేది ఉంది చూసారా, కింద నడుచుకుంటూ వెళ్తున్నారు, తర్వాత టమాటాలు చూపిస్తారు, తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్కి, ఇది లంచ్కి, ఇది ఇలా అని చెప్తున్నారు కదా, అదంతా ఒక షాట్లో తీసుకుంటారు అనమాట. అంటే ఒకసారి తీసుకుంటారు, దాంట్లోనే మల్టిపుల్ డైరెక్షన్స్లో మల్టిపుల్ యాంగిల్స్లో ఫుటేజ్ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంటారు. సో ఈ వీడియో 17 సెకండ్స్ ఉంది కదా, ఈ 17 సెకండ్స్కి వాళ్ళు ఒరిజినల్గా ఎంత ఫుటేజ్ తీసుకుంటారంటే దాదాపుగా ఒక 15-20 మినిట్స్ అయితే ఫుటేజ్ తీసుకుంటారు. 15-20 మినిట్స్ అంటే అలా డిఫరెంట్ యాంగిల్స్ అని చెప్తున్నాయి కదా, ఒక కెమెరాలో ఒకలాగా, ఒక కెమెరాలో ఒకలాగా. మీ దగ్గర మల్టిపుల్ కెమెరాస్ లేకపోవచ్చు, మల్టిపుల్ ఫోన్స్ లేకపోవచ్చు, ఉన్న ఫోన్నే మార్చండి. ఫస్ట్ ఒకసారి నడుచుకుంటూ వస్తారు కదా, ఫస్ట్ ఒక చోట కెమెరా పెట్టండి, నడుచుకుంటూ వచ్చేయండి, వేరే చోట పెట్టండి, మళ్ళీ నడుచుకుంటూ రండి. సో ఇది అది మీరు మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అలా కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించండి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి, వాటిని ఎలా మర్జ్ చేయాలి, ఫ్యూచర్లో ఒకే కాన్సెప్ట్ ఉన్నదాన్ని 2-3 యాంగిల్స్లో తీసుకొని దాన్ని ఎలా మర్జ్ చేయాలనేది చూడండి. మీరు కుకింగ్ వీడియోస్లో కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు ఏదో కుక్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాండ్ ఫిక్స్ చేసేసుకొని చేస్తూ ఉంటారు, అది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇంకా కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేయాలి, జనాలు ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా చూడాలి అంటే ఫస్ట్ మీరు ఏదో కర్రీస్ లేకపోతే ఏవో వెజిటేబుల్స్ వేస్తూ ఉన్నారు, ఆ వెజిటేబుల్స్ వేస్తున్నప్పుడు ఒక షార్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ వెజిటేబుల్ వేస్తున్నట్టు వేరే సైడ్ నుంచి కూడా మీరు షార్ట్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఈ డైరెక్షన్లో తీస్తే ఫస్ట్ నెక్స్ట్ ఈ డైరెక్షన్ నుంచి ఇక్కడ ఉందనుకోండి ఐటమ్, ఈ డైరెక్షన్ నుంచి ఒకటి ప్లస్ ఈ డైరెక్షన్ నుంచి ఒకటి, అలా 2-3 డైరెక్షన్స్లో మీరు రికార్డ్ చేసుకోవడం వల్ల తర్వాత మర్జ్ చేసుకున్నప్పుడు అది ఫుటేజ్ ఎక్కువ ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. దీన్నే ఏ రోల్ బీ రోల్ కాన్సెప్ట్ అంటారు. అంత డీటెయిల్స్ వరకు అయితే నేను వెళ్ళట్లేదు. సో డిఫరెంట్ యాంగిల్స్లో అయితే మీరు రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. షార్ట్స్లో చాలామంది మిస్ అయ్యే పాయింట్ ఇదే.
పిఆర్ ప్రజెన్స్ అని చెప్పి ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, రియాక్షన్స్ ఇస్తుంటాడు, వాళ్ళు కూడా ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్లా చేస్తున్నారనమాట. మీరు షార్ట్ వీడియో చేస్తే అది ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్లా చేయాలి. ఫిల్మ్ మేకింగ్లో అంటే దానికి సౌండ్ ఎలా పెట్టాలి, దానికి లైటింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. మీరు పెద్ద పెద్ద ఇంజనీర్స్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు, లేదంటే ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేసిన వాళ్ళు మీ దగ్గర రావాల్సిన నెసెసిటీ లేదనమాట. మీరు ఏం చేయాలని కాన్సెప్ట్స్ నేను క్లియర్గా చెప్తాను, దాన్ని బట్టి మీరు చేయండి. ఫస్ట్ పాయింట్, మీరు కాన్సెప్ట్ ఒకటి అనుకోవాలి. ఆ కాన్సెప్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్ ఉండాలన్నమాట. ఇప్పుడు మొన్న ఈ వీడియో హోలీకి చేశారు, సో అప్పుడు హోలీ ట్రెండింగ్ కాబట్టి హోలీకి రిలేటెడ్ వీడియో చేస్తారు. మీరు అప్పుడు క్రిస్మస్ వీడియో చేశారనుకోండి, వేస్ట్ కదా, యూజ్ లేదనమాట. అప్పుడు లేదా వేరే ఏదో రిలీజియస్ చేసినా అది యూజ్ ఉండదన్నమాట. ఆ టైంకి ఏది మెయిన్, మీకు హోలీ వస్తుంటే కనుక హోలీ రిలేటెడ్ చేయాలి. సో ఇలా కాన్సెప్ట్ వీడియో చేసిన దానికి ఇదే సుమా గారు వాళ్ళ ఇంట్లో హోలీ చేసుకున్నారు, వాళ్ళ పిల్లలతో వాళ్ళకి రంగులు రాశారు, అదంతా వీడియో రికార్డ్ చేసి పెట్టారనుకోండి, మీరు చూస్తారు ఆ వీడియో. వాళ్ళ ఇంట్లో ఏది జరిగితే మీకేమీ అంత యూస్ లేదు కదా. సో మీరు ఏమనుకుంటారంటే ఊరికే చూస్తారు, చూసిన వాళ్ళు కొంతమంది చూస్తారు, ఫ్యాన్స్ కాబట్టి కొంతమంది చూస్తారు, అంతవరకే. ఇది ఎంటర్టైనింగ్ అనమాట. ఇక్కడ ఏదో కాన్సెప్ట్ ఉంది, మొత్తం టోటల్గా ఏదో జరుగుతుంది, అది కూడా హోలీ రిలేటెడ్ ఉంది. సో ట్రెండ్కి తగినట్టుగా ఒక కాన్సెప్ట్ రాసుకుని చేశారనమాట. సుమా గారికి షార్ట్స్లో ఇంత టైం పెట్టాల్సిన అవసరం లేదు. గ్రో అవ్వాలి, ఛానల్ ముందుకు వెళ్ళాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, కంటెంట్ ప్రాపర్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తోనే చేస్తున్నారనమాట. సో మీరు కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయాలి మీ దాంట్లో. ఫస్ట్ కాన్సెప్ట్ ఉండాలి, అది కూడా ట్రెండ్కి రిలేటెడ్గా ఉండాలి. బయట ఏం జరుగుతుంది, సిచ్యువేషన్స్ ఏమున్నాయి, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దానికి రిలేటెడ్ ట్రెండ్ మిక్స్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ మీరు వాళ్ళ పేర్లు తీసుకొచ్చో దానికి రిలేటెడ్గానో యాజ్ ఇట్ ఈస్ చేయమని నేను చెప్పట్లేదు, దానికి సంబంధించి ఏదో చేయాలన్నమాట. ఎలక్షన్స్ గురించి మాట్లాడడము అలా చేయొచ్చు. మరి నాకు ఈ పార్టీ ఇష్టం, ఆ పార్టీ ఇష్టం అలా వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. కానీ ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి, మీరంతా కొంతమంది ఏపీలో ఉన్నారు కదా, ఎలా ఉన్నారు, మీకు ఎలా ఉంది, మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఓటింగ్ ఎవరికి అనుకుంటున్నారు, ఏ ఊరిలో ఉన్నారు, మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు ఇంక్లూడ్ చేయడం వల్ల ఆ కీవర్డ్స్ అనేవి బయట ఓటింగ్ లేకపోతే ఎలక్షన్స్ ఈ కీవర్డ్స్ మ్యాచ్ అవ్వడం వల్ల మీ వీడియోస్ కూడా ట్రెండ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ అనేది ఒకటి పట్టుకోండి, దాంట్లో ట్రెండ్ మిక్స్ చేయండి. కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఒకటి జరిగింది, ఏదో ఒక సిచ్యువేషన్ ఉంది, దాని తర్వాత ఎలా జరిగింది, ఒక పంచ్ లాంటిది అనుకోండి. ఒక సుమా గారు పైనుంచి చేస్తే ఇంకో సుమా గారు క్యాచ్ పట్టి హ్యాపీ హోలీ అని చెప్పారు. అది సో అది కాన్సెప్ట్ ఉండాలన్నమాట. ఒక బిగినింగ్ ఒక ఎండింగ్ క్లియర్గా ఉండాలి. మీరు ర్యాండమ్గా మీ పిల్లలు చదువుకుంటున్నారు లేకపోతే మీరు ఏదో చేస్తున్నారు, అది పెట్టడం వల్ల ఏంటంటే జనాలకి అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. మేబీ మీది డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనుకోండి, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్ లైఫ్ స్టైల్ అయితే అది మీరు పెట్టచ్చు అనమాట. డిఫరెంట్ కాదు, సేమ్ రొటీన్, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మన ఇంట్లో కూడా అదే జరుగుతుంది అనుకోండి, అది మీరు రికార్డ్ చేసి పెట్టడం వల్ల యూజ్ ఉండదన్నమాట. మీరు లక్ ఫ్యాక్టర్తో ఏదో ఒక కీవర్డ్ మ్యాచ్ అయ్యి ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి ముందుకు వెళ్తే వెళ్ళుండొచ్చేమో, కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. మీరు ఏం చేస్తున్నారో రెగ్యులర్గా అదే వీడియోస్ పెట్టకండి, దానివల్ల యూస్ అయితే ఉండదన్నమాట. మీరే లూప్స్లోకి వెళ్తూ ఉంటారు, దాంట్లోనే తిరుగుతూ ఉంటారు అనమాట. వ్యూస్ రావట్లేదు దాంట్లోనే తిరుగుతూ ఉంటారు. సో ఒక కాన్సెప్ట్ అనుకోండి, మీ డైలీ లైఫ్లో జరిగేదే ఒక కాన్సెప్ట్లో డీల్ చేయండి, దాన్ని 1 minute వచ్చేలా ట్రై చేయండి. అది ఒక కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ థింగ్ మీరు అది అబ్జర్వ్ చేయాలి. సెకండ్ థింగ్ మీకు అంటే సెకండ్ పార్ట్లో 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ది మీకు కాన్సెప్ట్, సెకండ్ది రికార్డింగ్ ప్రజెంటేషన్ అనమాట. రికార్డింగ్ నేను ఇందాక చెప్పా కదా, రికార్డింగ్ ఆల్రెడీ చెప్పాను. మీరు మల్టిపుల్ యాంగిల్స్లో రికార్డింగ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా చెప్పాను. రికార్డింగ్ చేసుకోవాలి, డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ చూడండి, లైటింగ్ బాగా వస్తుందో లేదో చెక్ చేయండి. ఎలా రికార్డ్ చేయాలి అన్న వీడియో నేను ఒకసారి ఈ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను, అది మీరు చూడండి. అది దేనికైనా, షార్ట్స్కైనా లాంగ్ ఫామ్ వీడియోస్కైనా లైటింగ్ అనమాట. ఇప్పుడు నేను లైటింగ్ లేకుండా డార్క్లో కూర్చొని చెప్తున్నాను అనుకోండి, మీకు ఇంట్రెస్టింగ్ ఉండదన్నమాట. సో మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. రికార్డింగ్ గురించి ఆ పర్టికులర్ వీడియో అయితే చూడండి, కొంచెం ఆలోచించండి. జస్ట్ ఈ వీడియోస్ చూసి మీరు నేర్చుకోవాలి, ఏదో సాధించాలని నేను చెప్పట్లేదు, కానీ మీరు కొంచెం ఆలోచించండి. ఇటు సైడ్ నుంచి తీస్తే బాగా వస్తుందా, ఇటు సైడ్ నుంచి తీస్తే బాగా వస్తుందా, ఒకసారి కెమెరా పట్టుకుని తిరగండి, ఎటు సైడ్ బాగా వస్తుంది, ఫేస్ ఎటు క్లియర్గా కనిపిస్తుంది, ఎటు సైడు సరిగా కనిపించట్లేదు, సన్లైట్లో ఎక్కువ ఒక్కొక్కసారి బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది, గ్లేర్ ఉంటుంది అనమాట, అది అవసరమా? అలా కాకుండా కొంచెం నీళ్ళలోకి వెళ్ళి ట్రై చేద్దామా, కొద్దిగా షేడ్లోకి వెళ్ళి ట్రై చేస్తే సన్లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అది మీరు అబ్జర్వ్ చేయండి. అది మీకు ఎవరు వచ్చి టీచ్ చేయలేరనమాట. మీరు నార్మల్గా ఫిజికల్గా నేను ఏదో ఒక క్లాస్ పెట్టి మీరు రండి అని చెప్తే అక్కడికి వచ్చి నేను చెప్పగలుగుతా, కానీ ఇలా లైవ్లో ఇలా చేయండి అంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో ఈ ఆన్లైన్లో చెప్తున్నా కాబట్టి మీ ఇంటెలిజెన్స్ మీరు వాడి ఆ లైటింగ్ ఎలా సెట్ చేయాలి, రికార్డింగ్ ఎలా, కెమెరా ఎటు సైడ్ నుంచి పెడితే బాగా వస్తుంది, ఎన్ని యాంగిల్స్లో పెట్టాలి, ఫస్ట్ ఒకసారి చేసాము, మళ్ళీ సేమ్ వీడియోని కెమెరా ఇంకో ప్లేస్లో పెట్టి మళ్ళీ సేమ్ వీడియో రికార్డ్ చేయండి, తర్వాత ఆ షాట్ ఈ షాట్ మిక్స్ చేయండి, అప్పుడు బాగా వస్తుంది. సో అది రికార్డింగ్ అనమాట. దాంట్లోనే సెకండ్ పార్ట్ ఏంటంటే ప్రజెంటేషన్. సో చాలామందికి కొన్ని వీడియోస్లో మీకు కనిపించే ఉంటుంది, కొన్ని వీడియోస్లో మీకు కనిపించకుండా ఉంటుంది, కానీ నేను ఇప్పుడు మీకు కావాలని క్లియర్గా ఇక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఇక్కడ దువ్వాన్ ఉంటుంది అనమాట, ప్లస్ ఇలా ఎక్కడో చోట దాస్తూ ఉంటా, ఎక్కడొక పౌడర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది సీక్రెట్ అని నేను చెప్పట్లేదు, కానీ
ఎప్పుడైనా సరే నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫస్ట్ బాగానే ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను అనమాట. కొన్నిసార్లు ఇవి నాకు కనిపించకుండా ఉండి అవి డల్గా కనిపించడం అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నీట్గా కనిపించలేదు అనుకోండి, సో అవతల వాళ్ళు మనల్ని జడ్జి చేస్తారనమాట. జడ్జ్ చేయడం అంటే వీళ్ళ దగ్గర మనం ఎందుకు వినాలి, ఈ ఫేస్ ఎంత డల్గా ఉంది లేకపోతే ఎట్లా ఉంది అట్లా ఉంది, అవి మైండ్లో ప్లే అవుతాయి, బయటికి రావు. బయటకు వచ్చి చెప్పరు వాళ్ళు, ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్గా లేదని చెప్పి వీడియో స్కిప్ చేస్తారనమాట. సో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రజెంటేషన్ అంటే మీరు నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి పట్టు చీరలు కట్టుకునో లేకపోతే పెద్ద కోట్ వేసుకునో చేయమని నేను చెప్పట్లా. మీ ఉన్న దాంట్లోనే కొద్దిగా ప్రజెంటేషన్ అనమాట. ఫేస్లు కొంచెం నీట్గా కనిపించాలి, మీ దగ్గర ఉన్న సిచ్యువేషన్ కొంచెం క్లియర్గా ఉండాలి. ఇలా ఏదైనా నేను ఇట్లా వైర్లు కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు పెట్టాను అనుకోండి, అది చూడడానికి బాగోదన్నమాట. అలాంటి చిన్న ఎలిమెంట్స్ మీరు కరెక్ట్ చేసుకోవాలి. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది షార్ట్స్లోనే కాదు, లాంగ్ ఫామ్ వీడియోస్లోని. షార్ట్స్లో అయితే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనమాట. తక్కువ టైంలో మీరు క్లియర్ ఇంప్రెషన్ కొట్టి వాళ్ళ దగ్గర వ్యూస్ పొందాలి, వాళ్ళ దగ్గర మల్టిపుల్ వ్యూస్ పొందాలి. కాబట్టి ఈ షార్ట్స్లో మీరు ఇంకా ప్రజెంటేషన్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రజెంటేషన్ అనేది సెకండ్ పార్ట్లో ఉందన్నమాట. రికార్డింగ్ ప్లస్ ప్రజెంటేషన్ అనేది ఒక పార్ట్, రెండు కలిపి ఉంటాయి అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ అనమాట. అంటే అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, మొత్తం కాన్సెప్ట్ అంతా అయిపోయింది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఎడిటింగ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇందాక కొన్ని చూపించాను, కాకపోతే కొంతవరకు కొన్ని మిస్ అయినాయి. ఆ పాయింట్ నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సుమ గారి రియాక్షన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఈ పర్టికులర్ రోల్ చూడండి, సుమ గారి మీదకి కెమెరా ఇలా వెళ్తుంది. వాళ్ళేమి రియల్గా కెమెరా పెట్టి ఇలా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ఏం చేయరు. సో అంతమంది పర్సన్స్ కూడా ఉంటారు. మోస్ట్లీ ఆమె కెమెరా పెట్టుకుని ఉంటారు, లేదా అసిస్టెంట్ ఎవరో ఒక ఆయన కెమెరా ఫిక్స్ చేసి ఉంటారు. లేదంటే చేత్తో పట్టుకుంటే ఊగిపోతూ ఉంటుంది, ఆ షేక్ వస్తూ ఉంటుంది కదా. సో ఫిక్స్ చేసి ఉంటారు. ఈ జూమ్ ఎఫెక్ట్ ఎలా వచ్చింది, ఎడిటింగ్లో చేసుకోవాలి మీరు. కీ ఫ్రేమ్ యానిమేషన్ అని ఉంది, లేదా నార్మల్ యానిమేషన్ ఉంది. ఈ ఎడిటింగ్ అనేది మీకు రావాలన్నమాట. ఖచ్చితంగా క్రియేటర్స్ అందరికీ ఎడిటింగ్ రావాలి. సో ఇది ఎందుకు అంటే మీకు ఎక్కడో చోట ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కడో చోట మీరు స్క్రీన్ రికార్డింగ్ పెట్టాలి, ఎక్కడో చోట మీరు ఒక ఫోటో పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అవన్నీ ఎలా తెలుసుకుంటారు, ఎడిటింగ్ తెలుసుకోవాలన్నమాట. సో మన ఛానల్లో ఆల్రెడీ ఎడిటింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకు కావాలంటే స్పెసిఫిక్గా కోర్స్ కూడా ఒకటి ఉందన్నమాట. ఆ కోర్స్ రిలేటెడ్ ఫస్ట్ వీడియో నేను పబ్లిక్గానే పెట్టాను, మళ్ళీ 6th వీడియో ఒకటి కూడా పబ్లిక్గా పెట్టాను అనమాట. అంటే టెక్స్ట్ ఎలా చేయాలి ఏంటని చెప్పి. మిగతా కొన్ని వీడియోస్ అయితే అవి అన్లిస్టెడ్లో ప్రైవేట్లో ఉంటాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే కానీ కింద డిస్క్రిప్షన్లో ఫామ్ ఇస్తాను, ఫామ్ ఫిల్ చేయండి. సో ఆ కోర్స్ అయితే తీసుకోండి, లేదా ఇదే ఖచ్చితంగా తీసుకోవాలని నేను చెప్పట్లేదు. దీన్ని ప్రమోట్ చేయడానికి నేను ఇక్కడ రాలేదనమాట. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు ఎడిటింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, అందరికీ ఎడిటింగ్ రావాలి. సో ఈ ఎడిటింగ్ పర్ఫెక్ట్గా ఉండడం వల్లే వీడియో అనేది చాలా ఇంప్రూవ్ అయిందనమాట, చాలా బాగా ముందుకెళ్ళింది. మీ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోండి. సింపుల్ కాన్సెప్టే ఉంటుంది, రెగ్యులర్గా మీరు చేసేదే చేస్తూ పెడుతూ ఉండొచ్చు కూడా. కాకపోతే దానికి ఎడిటింగ్ మీరు యాడ్ చేస్తే, ఒక కాన్సెప్ట్ లాగా మీరు ఎడిటింగ్ యాడ్ చేస్తే అది కూడా డిఫరెంట్గా ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా ఛానల్స్ ఉంటాయి. మీరు కొంతమంది మలయాళంలో చూస్తుంటారు, మనీష్ విష్ణు అట్లా ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్యూర్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఎడిటింగ్తో చేస్తూ ఉంటారు. ఆడియో అసలు ఉండదు, ఆడియో ఓన్లీ ట్రెండింగ్ ఆడియో పెడతారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చింది అది పెడతారు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నట్టు, ఒకరికొకరు ఏదో పంచ్ చేసుకున్నట్టు, పంచ్ డైలాగ్ చేసినట్టు అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏదో ఫ్రూట్ తెచ్చుకుని కట్ చేసుకుని అందరూ పంచుకున్నట్టు, ఇలా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. సో మలయాళంలో టామ్ అండ్ జెర్రీ వీడియోస్ ఉంటాయి. చాలామంది దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. టామ్ అండ్ జెర్రీ అంటే కార్టూన్ కాదు, టామ్ అండ్ జెర్రీ అని ఒక ఫ్యామిలీ ఉంటుంది అనమాట. సో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఒకరికొకళ్ళు ఫ్రూట్స్ కట్ చేసుకుని ఇచ్చుకోవడము, ఒకరికి లేదని చెప్పి ఇంకొకరికి ఇచ్చుకోవడం, అట్లా మదర్ సన్ సెంటిమెంటు, కోడలు అత్త సెంటిమెంట్, ఇట్లా కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ప్రతిదానికి కాన్సెప్ట్ ఉంటాయి. డైలాగులు ఎక్కడా ఉండవు. డైలాగులు మీరు యాడ్ చేస్తే, వాయిస్ ఓవర్ యాడ్ చేస్తే ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే మీరు మాట్లాడి వాయిస్ క్లియర్గా ఉండాలి, మైక్స్ క్లియర్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. సో అవన్నీ లేకుండా వాళ్ళు ఆడియో మొత్తం తీసేసి డైరెక్ట్గా ట్రెండింగ్ సాంగ్స్ పెడతారు. వెనకాల సాంగ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది, ఫ్రంట్ ఏమో వాళ్ళు ఏదో కాన్సెప్ట్ అనుకున్నారో కాన్సెప్ట్ని జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఆ కాన్సెప్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఇంపార్టెంట్, నేను మళ్ళీ ఆ కాన్సెప్ట్కి వెళ్తున్నా. సో అలా చేసినా కూడా, ఎక్స్ప్రెషన్స్ అవి చేసినా కూడా దాంట్లో ఎడిటింగ్ ఉంటుంది అనమాట. సో జూమ్ చేయడం కానీ, జూమ్ అవుట్ అవ్వడం కానీ, ఇట్లా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎడిటింగ్ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసేటప్పటికి అప్లోడ్ టైం అనమాట. సో మీరు మీ హోలీ అంతా అయిపోయింది, ఎంజాయ్ చేశారు, హోలీ గురించి మొత్తం ఏదో ఒక వీడియో రికార్డ్ చేస్తారు, అది హోలీ అయిపోయిన తర్వాత పెట్టారు, ఉపయోగం లేదనమాట. సో మీరు ముందే కాన్సెప్ట్ అనుకొని మీరు ముందే రికార్డ్ చేసుకుని ముందే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇది వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఈ కాన్సెప్ట్ కరెక్ట్. ఎలా అంటే మీకు హోలీ టైం ఫ్రేమ్కి మీకు ఒక వీడియో పడాలి అని మీరు అనుకున్నారనుకోండి, హోలీ ముందు రోజే మీరు కలర్స్ రాసుకొని మీరు ఆ వీడియో ఏదైతే కాన్సెప్ట్ మీరు వీడియో అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుమా గారి వీడియో యాజ్ ఇట్ ఈజ్గా
హోలీ రోజుని చేసుకుని ఉండరు. ముందు రోజో వాళ్ళకి ఖాళీ ఉన్న ముందు వీకో వాళ్ళు కాన్సెప్ట్ అనుకుని ఉంటారు కదా, హోలీకి ఇలా చేయాలని చెప్పి. నెక్స్ట్ టైం వస్తుంది హోలీ వస్తుంది, హోలీకి ఇలా చేయాలి అని చెప్పి ఆ కలర్స్ అవి ముందే తెచ్చుకుని కూడా చేసి ఉండొచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు హోలీ రాగానే మార్నింగ్ 8 o'clockకి మీరు ఆ వీడియో అయితే అప్లోడ్ చేయగలుగుతారు. సో హోలీ టైం ఫ్రేమ్లో హోలీ గురించి వస్తూ ఉంటారు, హోలీ వీడియో సర్క్యులేట్ అవుతాయి కాబట్టి అప్పుడు మీ వీడియో వైరల్ అవుతూ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక పర్టికులర్ యాక్టివిటీ కానీ ఒక పర్టికులర్ పండగ కానీ అయిపోయిన తర్వాత మేము ఇది చేసుకున్నాం అది చేసుకున్నామంటే జనాలకి అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఆ రోజు ఏం జరుగుతుంది అన్నది జనాలు ఎక్కువ పట్టించుకుని ఉంటారు. సో లక్ ఫ్యాక్టర్లో కొన్ని వీడియోస్ ముందుకు వెళ్తే వెళ్ళచ్చు, లేదంటే లేదు. కానీ మీ వీడియో గ్యారంటీగా ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ముందుకెళ్ళాలంటే ఇలా మీరు ముందే ప్లాన్ చేసుకొని, అన్నీ సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే ఉందనుకోండి, మీరు August 14th వెళ్ళి లేదా ముందు రోజున మన ఇండిపెండెన్స్ డే కాకుండా ముందు రోజున వెళ్ళిపోయి నేను చేస్తాను అని చెప్పి ఎక్కడైనా పబ్లిక్ ఫారంలో ఇలా చేస్తే కనుక జనాలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నా పాయింట్ ఏంటి అంటే ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ, మీరు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చెప్తున్నా, దాన్ని బాగా పొద్దున్నే రికార్డ్ చేసుకోండి, వెంటనే ఎడిటింగ్ చేయండి, అప్లోడ్ చేయండి. ఆ రోజు ఖాళీ లేదని చెప్పి నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో ఒక వారం తర్వాత అప్లోడ్ చేస్తే ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఎందుకంటే జనాలంతా దేశభక్తి ఆ రోజే వస్తాయి. సో సేమ్ అనమాట, మీకు ఏదైనా పండగ వచ్చినా సరే ఆ పండగ రోజునే భక్తి కానీ దైవభక్తి కానీ అవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా హోలీ ఈ ఎంటర్టైన్మెంట్, ఈ కలర్స్, ఎంజాయ్మెంట్ అదంతా ఆ రోజున మాత్రమే ఉంటుంది. తర్వాత రోజున ఆ వీడియో పెద్దగా చూడరనమాట. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ కాన్సెప్ట్ ఉండాలి, సమ్మరీ చెప్తున్నాను బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ ఉండాలి, ఇది ట్రెండ్తో మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ రికార్డింగ్, ప్రెజెంటేషన్, ఆ రెండు క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ బాగా చేసుకోండి. ఈ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీ ఓన్ వాయిస్ ఉంటే కనుక సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడంలో బెస్ట్ అండ్ పాపులర్ అయిన ఛానల్ ఏంటంటే ప్రశు బేబీ ఛానల్, మీకు అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ ఎడిటింగ్ అంతా చేస్తారు, దానికి ప్రతి చోట వాయిస్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో షార్ట్స్లో కూడా డబ్బింగ్ చెప్పచ్చు, షార్ట్స్లో కూడా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. షార్ట్స్ని కూడా ఒక ఫిల్మ్ లాగా తీసుకెళ్ళాలి, ఒక సిరీస్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఫస్ట్ వాళ్ళే తీసుకొచ్చారనమాట. సో అందుకే వాళ్ళంత పాపులర్ అయ్యారు. మీకు ఇప్పుడు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ నెక్ టు నెక్ హర్ష సాయిని కూడా మించిపోయినన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. హర్ష సాయి అంటే ఇంకా మల్టిపుల్ లాంగ్వేజ్లో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అది సెపరేట్ థింగ్. తెలుగులో చూస్తే హర్ష సాయిని దాదాపుగా బీట్ చేయగలిగే క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ప్రశు బేబీ అనమాట. సో మీరు ఒకసారి కంపారిజన్ చూసుకోండి. హర్ష సాయి అక్కడ చాలా లక్షలు ఖర్చు పెట్టి వీడియోస్ చేస్తున్నాడు, ఇక్కడ ప్రశు బేబీ చాలా తక్కువ ఖర్చు పెట్టి చేస్తానమాట. అంటే ఖర్చు పెట్టట్లేదని నేను చెప్పట్లేదు, వీళ్ళు పెట్టి ఖర్చు ఎక్కడ ఉంటుందంటే కెమెరా మంచిది కొనుక్కుంటారు, ప్లస్ వాయిస్ ఓవర్లు క్లియర్గా చెప్తారు, డబ్బింగ్ సెపరేట్గా చెప్తారు, రికార్డింగ్ బాగా చేసుకుంటారు, మల్టిపుల్ టైమ్స్ రికార్డ్ చేసుకుంటారు, షార్ట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటారు. సో వీళ్ళ ఎఫర్ట్ కానీ వీళ్ళ మనీ అంతా ఈ ఎఫర్ట్ సైడ్ పెట్టుకుంటారు అనమాట. అక్కడ మనీ ఏంటంటే జనాలకి ఇవ్వడం అట్లా చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా సరే ఈ కాన్సెప్ట్స్ మీరు ఇంక్లూడ్ చేయగలిగితే మీరు షార్ట్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకొక లాస్ట్ విషయం నేను చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్స్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చేయొచ్చు అనమాట. షార్ట్స్ మీరు అప్లోడ్ చేస్తుంటే సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. మీకు మనీ ఎక్కువ రావాలి, ఫాస్ట్గా రావాలంటే మీరు ఖచ్చితంగా లాంగ్ ఫామ్ వీడియోసే చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇందులో ఇంకొక డిఫరెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీరు ఓన్ కాన్సెప్ట్స్ చేస్తూ ఇట్లా వేరే వాళ్ళ వీడియోని కాపీ కొడుతూ అట్లా చేయకుండా మీ ఓన్ కాన్సెప్ట్స్తో ఎంటర్టైనింగ్గా ఉండి మీ ఓన్గా మీరు వైరల్ అవుతుంటే షార్ట్స్లో కూడా మంచి రెవెన్యూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 lakhs వ్యూస్ ఉన్నాయి కదా. సో ఎంత ర్యాపిడ్గా షార్ట్ ముందుకెళ్ళింది అన్న దాన్ని బట్టి మీకు మనీ వస్తాయి. స్లోగా ముందుకెళ్ళి కూడా ఒక నెలకి 1 లక్ష వ్యూస్ వచ్చి ఉండొచ్చు, లేదా ఒక సంవత్సరానికి 1 లక్ష వ్యూస్ వచ్చి ఉండొచ్చు. స్లోగా ముందుకెళ్తుంది అనుకోండి, దానికి తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. సో ఇది లాంగ్ ఫామ్ వీడియోస్కి అప్లై అవుతుంది, షార్ట్ ఫామ్ వీడియోస్ కూడా అప్లై అవుతుంది. జనాలు ఎలా చూస్తారంటే షార్ట్ ఫామ్ వీడియోస్ నార్మల్గా వేరే వాళ్ళ కాన్సెప్ట్ తీసుకుంటారు, వాళ్ళకి మనీ తక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని షార్ట్ వీడియోస్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. షార్ట్ వీడియోస్ చేయండి, మీ ఓన్ కాన్సెప్ట్ ఉండి మీరు ఇట్లా ఎంటర్టైనింగ్గా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని ఇంక్లూడ్ చేయగలిగితే అప్పుడు మీ వీడియోస్ కూడా వైరల్ అవుతాయి. ఆ వైరల్ అయినప్పుడు మీకు షార్ట్స్ కూడా ఎక్కువ మనీ వస్తుంది అనమాట. షార్ట్స్కి ఏం తక్కువ రాదు. అండ్ ఫ్యూచర్లో షార్ట్స్ కూడా ఇంకా మనీ పెంచే ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళు థింక్ చేస్తున్నారు, వాళ్ళు అది ప్రాపర్గా సెట్ అయిన తర్వాత మనకి చెప్తారనమాట యూట్యూబ్ వాళ్ళు. దాని మీద వర్క్ చేస్తున్నామని అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, నాకు ఒక్కడికి వచ్చిందంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అయితే అది. సో మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. షార్ట్స్ ఇలా చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. షార్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇది టిప్స్ అనుకోండి, ఓవరాల్ ప్రాసెస్ అనుకోండి, మీ షార్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అది ఇది ఒక్కటే అప్రోచ్ ఉందన్నమాట. సో మీకు ఈ వీడియో అర్థమైతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఫాలో అవుతున్నారా లేకపోతే ఏంటి అన్న విషయం
కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు షార్ట్స్ చేస్తున్నారా లేకపోతే లాంగ్ ఫామ్ వీడియోస్ చేస్తున్నారా అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఒకసారి మీ ఛానల్ చెక్ చేసినట్టయితే కనుక నాకు అర్థమవుతుంది ఏది చూడాలండి, లాంగ్ ఫామ్ వీడియోస్ చూడాలి, షార్ట్స్ వీడియోస్ చూడాలి అనేది నాకు అర్థమవుతుంది అనమాట. కామెంట్ చేయండి మీ ఛానల్ నేమ్ కానీ మీరు ఏమేమైతే మాట్లాడాలనుకుంటున్నారో దాని గురించి కామెంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ ఛానల్ చెక్ చేయండి అని మాత్రం రాయకండి, ఎందుకంటే అది క్లియర్గా డైరెక్ట్గా నేను మీ ఛానల్కి వెళ్ళి మొత్తం నేను అంతా ఫస్ట్ నుంచి మీరు ఎలాంటివి పెడుతున్నారో అదంతా నేను ఫస్ట్ నుంచి వర్కౌట్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మొత్తం డీటెయిల్స్ మీరు అక్కడ అప్లోడ్ చేసి నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, వీక్లీ ఇన్ని చేస్తాను, అయినా నాకు వ్యూస్ రావట్లేదు, ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఫాస్ట్గా చూడడానికి అయితే స్కోప్ ఉంటుంది అనమాట. అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే మన ఛానల్ మెంబర్స్ కానీ పెట్టిన కామెంట్స్కి నేను ఫాస్ట్గా రిప్లై అవ్వడానికి అయితే స్కోప్ ఉంటుంది అనమాట. వీలైతే ఛానల్ మెంబర్షిప్ కూడా తీసుకోండి. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.